హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ఞాన జోసెస్ ఛానల్. టుడే నేను గార్లిక్ మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేశాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ కర్రీ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్కి కర్రీని అనేది పెడతారు. దీన్ని తినడం వల్ల పిల్లలకు పాలిచ్చే తల్లికి పెట్టడం వల్ల పిల్లలకు గార్లిక్ వల్ల పాలు అనేవి ఎక్కువ పడతాయి. మంచి బలంగా ఉండే ఫుడ్ ఇది. అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫుడ్ వల్ల. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనము వెల్లుల్లిపాయని పైన పొట్టంతా తీసుకొని నీట్గా పీలంతా తీసేసి ఇలా క్లీన్గా పెట్టుకోవాలి. నీట్గా పైన పీలంతా తీసి నీట్గా పెట్టుకోవాలి, శుభ్రపరచుకొని. ఇప్పుడు మనము వెల్లుల్లి వేసాం కదా, పచ్చివాసన పోయిన తర్వాత మనము ఇప్పుడు ఎంతైతే కీమా తీసుకున్నామో ఆ కీమాని దీనిలో యాడ్ చేయాలి. ఇప్పుడు కీమాలో వాటర్ కంటెంట్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. కీమా నుండి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనము దీనిలోనే కొంచెము సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఈ వాటర్ కంటెంట్ అంతా ఇంకిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఈ కీమా కర్రీ తినడం వలన బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే మంచి హెల్తీ ఫుడ్ ఇది. కీమా త్వరగా కూడా అరుగుతుంది. అందుకే ఎక్కువగా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి, సిక్ అయిన వాళ్ళకి ఫుడ్ని పెడతా ఉంటారు. ఇప్పుడు చూడండి, వాటర్ ఇంకింది కదా, మనము ఇప్పుడు ఈ టైంలోనే పసుపు, కారము నేను ఆల్రెడీ 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా, కారము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ మగ్గనిచ్చి వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు కీమా కర్రీకి. జస్ట్ ఒక చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ వేసుకోండి. వేసుకొని మనము ముందుగా దీన్ని 2 మినిట్స్ అలా మగ్గనిచ్చి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేయాలి దీనిలో. చూడండి, వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత మనము కుక్కర్ లిడ్తో క్లోజ్ చేసి ఒక 3 or 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. అంటే మటన్ని బట్టి, లేత మటన్ అయితే ఒక 3 విజిల్స్తో ఆఫ్ చేస్తే సరిపోతుంది. అదే గట్టిగా ఉంటే 5 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, లిడ్ ఓపెన్ చేసి నేను 3 విజిల్స్ పెట్టాను. లిడ్ ఓపెన్ చేసి చూశాను. చూడండి, నూనె పైకి తేలింది కదా, కొంచెం వాటర్ ఉంది. ఈ టైంలోనే నేను మటన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను. మటన్ మసాలా పౌడర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాను. అది నూనె పైకి తేలేంత వరకు ఉంచాలి. మనము ఎప్పుడైతే నూనె పైకి తేలేంత వరకు ఉంచామో అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా మనము సర్వ్ చేసుకుని తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది తినడం వల్ల మనకి మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.